నువ్వే చెప్పాలి. ఇప్పుడు ఇంటర్నల్ కారణం ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా నువ్వు చెప్పాలి. ఈరోజు తెలంగాణకు జరిగిన నాకు వ్యక్తిగతమైన పర్యటన కాదు, వ్యక్తిగతంగా నాకు అక్కడ వెళ్ళడానికి చేయడానికి ఇప్పుడు కొత్తగా ఏం నేను అమెరికా చూడటం లేదు, మొదటిసారి కాదు, ఇది చివరిసారి కాదు. కానీ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి నిరాకరించడం ద్వారా మంచి యూనివర్సిటీలను పేదల కోసం తెచ్చే అవకాశం కోల్పోతున్నాం, మంచి క్రీడలకు సంబంధించిన పెట్టుబడులు ఆకర్షించలేకపోతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఇది అంతరాయంగా మారుతుంది. ఇదే మా ఆవేదన, ఇదే మా ఆక్రోశం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా. వీఆర్ రిజిస్టరింగ్ అవర్ ప్రొటెస్ట్ అగెన్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దే కెనాట్ రన్ గవర్నమెంట్ లైక్ డిక్టేటోరియల్ సిస్టమ్. These people are speculating. I have traveled 2-3 times. I have not met anyone. If they wanted to meet me also, they have to take permission from MEA. If I wanted to meet them also, MEA has to organize a meeting through our system. No, till now we don't have any appointment. If there is any appointment, I have given my detailed program to media also. I have mentioned everything. My purpose of visit is Telangana roadshow to attract. I have given categorical information. Why you people are speculating something from outside? Investment and technology promotion. This is the visit of details. Application, I have given all the details. If you want, I can read out again what I have mentioned in this column. This is official document. They have told simply, clearance from political angle is declined. It's a simple political reason. Just now I came to know that you people have created all these media, social media. Everyone is speculating something. Officially I have mentioned this is my program. This is my travel program. I have mentioned everything in this column. అవన్నీ కామెంట్ మళ్ళీ మాట్లాడుతున్నాం, అసెంబ్లీలోకి వస్తావు కదా. థ్యాంక్ యూ. అందరు కట్టుబడి ఉండాలి. మీరు ఊహాజనితమైన అంశాలను ప్రస్తావించకండి. థ్యాంక్ యూ. తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా 2034కి $1 ట్రిలియన్ ఎకానమీ, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీకి పెంచాలి తెలంగాణని ఈరోజు ఈ పర్యటనను నిర్ణయించుకొని మేము ముందుకు వెళ్తుంటే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి అనుమతి నిరాకరించడం వ్యక్తిగా రేవంత్ రెడ్డి అనుమతి నిరాకరణ కాదు. ఇది 4 కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానము, తిరస్కరణ. ఈ తిరస్కరణకు కారణం గుజరాత్ ఆధిపత్యం. ఈ దేశ ప్రధానమంత్రి ఇంకా గుజరాతీగానే వ్యవహరిస్తున్నాడు తప్ప భారత ప్రధానమంత్రిగా విషయ పరిజ్ఞానంతో ఈ ప్రధానమంత్రి గారు వ్యవహరించడం లేదు. ఇది తీవ్ర ఆక్షేపణీయము. ఇది తెలంగాణకు జరిగిన అవమానము, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడము. ఈరోజు గుజరాత్ ముఖ్యమంత్రిని అమెరికా పర్యటనకు అనుమతి ఇచ్చి 8 రోజులు అక్కడ
వైబ్రెంట్ గుజరాత్ 2047కి సంబంధించిన రోడ్ షోలు చేయడానికి, గుజరాత్కి పెట్టుబడులను ఆకర్షించడానికి అనుమతి ఇచ్చి తెలంగాణ ముఖ్యమంత్రికి అనుమతి ఇవ్వకపోవడము, తిరస్కరించడానికి పొలిటికల్ రీజన్స్. ఈ తిరస్కరణకు కారణం గుజరాత్ ఆధిపత్యం. ఈ దేశ ప్రధానమంత్రి ఇంకా గుజరాతీగానే వ్యవహరిస్తున్నాడు తప్ప భారత ప్రధానమంత్రిగా విషయ పరిజ్ఞానంతో ఈ ప్రధానమంత్రి గారు వ్యవహరించడం లేదు. ఇది తీవ్ర ఆక్షేపణీయము. ఇది తెలంగాణకు జరిగిన అవమానము, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడము. ఈరోజు గుజరాత్ ముఖ్యమంత్రిని అమెరికా పర్యటనకు అనుమతి ఇచ్చి 8 రోజులు అక్కడ వైబ్రెంట్ గుజరాత్ 2047కి సంబంధించిన రోడ్ షోలు చేయడానికి, గుజరాత్కి పెట్టుబడులను ఆకర్షించడానికి అనుమతి ఇచ్చి తెలంగాణ ముఖ్యమంత్రికి అనుమతి ఇవ్వకపోవడము, తిరస్కరించడానికి పొలిటికల్ రీజన్స్. ఈ ఒక మంచి క్రీడాకారులను మనం తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా 2034కి $1 ట్రిలియన్ ఎకానమీ, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీకి పెంచాలి తెలంగాణని ఈరోజు ఈ పర్యటనను నిర్ణయించుకొని మేము ముందుకు వెళ్తుంటే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ పర్యటనలు చేపట్టాం. విద్య, స్పోర్ట్స్ రంగంలో పెట్టుబడులతో ముందుకు వెళ్లాలన్నది మే ఆలోచన. ఇంగ్లాండ్కు అనుమతిచ్చి అమెరికా పర్యటనకు తిరస్కరించారు అని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించడం జరిగింది. కేంద్రం వైఖరిని ఖర్గే ఖండించారు. కోట్లాది మంది కేంద్రం వైఖరిని తప్పుబట్టారు అని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించడం జరిగింది. అమెరికా పర్యటనపై బీజేపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేశారు. అమెరికా పర్యటన వివరాలు ఇవ్వలేదని బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు. విదేశాంగ శాఖకు విద్య, క్రీడా పెట్టుబడులపై స్పష్టంగా వివరాలు అందించాం. మా పర్సన్ను పూర్తిగా వివరించాం. రాజకీయపరమైన నిర్ణయంతో మా పర్యటనకు అనుమతి ఇవ్వడం లేదని చెప్పారు అని కూడా మనం ఇక్కడ హెడ్లైన్లో అయితే చూసుకోవచ్చు. గుజరాత్ సీఎం ఈ నెల 17 నుంచి 8 రోజులు విదేశాల్లో పర్యటించారు. వైబ్రెంట్ గుజరాత్ పేరుతో అమెరికా, కెనడాలో ఆయనకు రోడ్ షోలకు అనుమతి ఇచ్చారు. అదే తెలంగాణ రైజింగ్ పాలసీలో భాగంగా నేను వెళ్తా అంటే తిరస్కరించారు అని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించడం జరిగింది. నా విదేశీ పర్యటనలో విషయం లేదనుకుంటే ఇంగ్లాండ్ వెళ్లేందుకు ఎలా అనుమతి ఇచ్చారు అని కూడా అడగడం జరిగింది. అమెరికాకు ఎందుకు ఇవ్వలేదు అని కూడా సీఎం రేవంత్ ఆరోపించడం జరిగింది. తెలంగాణ బీజేపీ నేతలు గుజరాతీ బానిసలుగా ఉంటారా? ఈ వివక్షను సహించేది లేదు అంటూ కూడా సీఎం ఆరోపించడం జరిగింది. పార్లమెంటులో ఈ అంశాన్ని ప్రస్తావిస్తాం అని కూడా సీఎం ఒక ఆరోపణ అయితే చేయడం జరిగింది. పొలిటికల్ యాంగిల్ అంటే ఏంటి? మోడీది గుజరాత్, రేవంత్ది తెలంగాణ, ఇదే కదా మీ రాజకీయ అభ్యంతరం? విదేశీ వేదికలపైనే మాట్లాడొచ్చు కానీ దేశద్రోహి అంటారు. కేంద్రం తీరు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం. నా పర్యటనను అడ్డుకోవచ్చు కానీ నా ఆలోచనను కాదు అంటూ కూడా సీఎం చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి. సో అదేవిధంగా ఏ విదేశీ పర్యటన అయినా ఎంబసీ అధికారులు పాల్గొంటారు, వాళ్ళే కోఆర్డినేట్ చేసుకుంటారు, ఆ నివేదికను కేంద్రానికి పంపిస్తారు అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ప్రధాని దృష్టిలో లేకుండా ఇలా జరుగుతుందా? గుజరాత్ నాయకత్వం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటుంది, తెలంగాణ వాదులు దీన్ని ఖండించాలి అంటూ కూడా సీఎం ఆరోపించడం జరిగింది. ఎంఏ అధికారి ఉద్యోగం మానేసి బీజేపీలో చేరితే బెటర్ అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సో ఈ అంశాన్ని అయితే మనం చూసుకోవచ్చు. ఈ బ్రేకింగ్లో స్క్రీన్ పైన మనం ఆల్రెడీ చూసుకోవచ్చు బ్రేకింగ్ పాయింట్స్. రాజకీయ కోణంలో ఇలా జరుగుతుంది అని కూడా సీఎం ఆరోపించడం జరిగింది. ముఖ్యమంత్రికి అనుమతి నిరాకరించడం వ్యక్తిగా రేవంత్ రెడ్డి అనుమతి నిరాకరణ కాదు ఇది.